పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున పరమ పరిశుద్ధుడగు దేవా, నీ దివ్య కుమారుడైన క్రీస్తు పేరట స్థాపింపబడినటువంటి ఈ అద్భుత భారతదేశ దేవాలయ పండుగ ప్రారంభ సమయంలో ఈ సహాయం మేము కోరుతున్నాం. నీ అత్యున్నతమైన సింహాసనములో ఆసీనుడై ఉండావు. అదే సమయంలో దీనాత్మ హృదయాలు వసించే దేవుడివే నీవు. ఈ ఏటై పండుగ మేము ఘనంగా జరిపించే సమయంలో ఈ పండుగలో మంచి మనసుతో మేము పాల్పంచుకొని మా జీవితంలో నీకు కలిగినటువంటి ఉద్దేశాలు మేము అర్థం చేసుకుంటూ అన్ని నామాల కంటే గొప్ప నామం ధరించినటువంటి ఈ నామశక్తితో మా జీవితాన్ని సరిదిద్దుకునే భాగ్యము నీ మా హృదయంలో నివసించే దేవుడివి. నీ పేరు ఇమ్మానుయేలు, మాతో నివసించేవాడు, మాతో ప్రయాణించేవారు. ప్రభు, ఈ ప్రపంచంలో మా జీవిత ప్రయాణంలో అనే రకాలైన ఇక్కట్లకు ఇబ్బందులకు మేము గురి అవుతూ ఉన్నాం. చీకటి శక్తులు ఎన్నో ఉన్నాయి. మమ్మల్ని పెడత్రోవ పట్టించే శక్తులు అధికమవుతూనే ఉన్నాయి. మా హృదయములో సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, దీక్షతో నీ మీద మనసు నిలిపి ముందుకు సాగకుండా మమ్మల్ని దూరం చేసే శక్తులు ఉన్నాయి. కానీ ఈ దిగు హస్తాలు, ఈ చిన్నారి హస్తాలు ఈనాడు మా అందరిపై చాపును. నీలోని వెలుగు, నీలోని శక్తి ధారాళంగా పెంచి మా హృదయాలు నీకు ఇష్టమైన దేవాలయంగా మార్చి నీ నామం కనబరిచే భాగ్యం, నీ నామం స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. ఆ స్తుతి స్తోత్రాల మీద నీ ఆశీర్వై ఉండి మమ్మల్ని కాపాడుమని ఈనాడు ఈ పండుగ దినాలలో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వాళ్ళు బలపరచుదని నీ కుమారులకు నీ పరిశుద్ధ నామమున మేము మనం చేయించున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ ఈ శాఖని ఆశీర్వదించి ఎల్లప్పుడూ మన తోడు నుండి మన జీవితంలో సకల లోకేశుడివే దివ్య బాలయేసయ్యా, సద్గుణ వరదాతవే దివ్య బాలయేసయ్యా, మరియామసుతునివే దివ్య బాలయేసయ్యా, దివ్య వాక్య రూపివే దివ్య బాలయేసయ్యా, నరరూప దేవునివే దివ్య బాలయేసయ్యా, తేజోమయ మూర్తివే దివ్య బాలయేసయ్యా, దివ్య బాల
ज्योतिवे दिव्यबालयेसया मानवाळि रक्षवे दिव्यबालयेसया 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 దుష్ట స్నేహముల నుండి కాపాడుము దేవా దుష్ట వాంఛల నుండి రక్షించుము ప్రభువా దురితములన్నిటి నుండి కాపాడుము దేవా ఈర్ష్యా ద్వేషముల నుండి రక్షించుము ప్రభువా ప్రతీకార పగల నుండి కాపాడుము దేవా సైతాను వలల నుండి రక్షించుము ప్రభువా నిత్య మరణము నుండి కాపాడుము దేవా రక్షించుము దేవా మము రక్షించుము ప్రభువా రక్షించుము దేవా మము రక్షించుము ప్రభువా దివ్య బాలయేసయా 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 రక్షించుము దేవా మము రక్షించుము ప్రభువా దివ్య బాలయేసయా 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 ఆద్యుడా అద్వితీయుడా ఘన మహిమా సింహాసనాసీనుడా ఆద్యుడా అద్వితీయుడా ఘన మహిమా సింహాసనాసీనుడా దివి నుండి వచ్చిన దైవతనయుడ మారుది మందిరం నీ ఆలయం దివి నుండి వచ్చిన దైవతనయుడ మారుది మందిరం నీ ఆలయం స్వాగతం స్వాగతం బాలయేసువా స్వాగతం స్వాగతం బాలయేసువా మా హృదయ మందిరానా కొలువుండగా సుస్వాగతం ఆద్యుడా అద్వితీయుడా ఘన మహిమా సింహాసనాసీనుడా ఆద్యుడా అద్వితీయుడా ఘన మహిమా సింహాసనాసీనుడా
పుడమి ప్రజకు పరమ తండ్రి ప్రేమ కానుక. పరమసుతుడు ధరణి పైన జనించగా, పుడమి ప్రజకు పరమ తండ్రి ప్రేమ కానుక. పరమసుతుడు ధరణి పైన జనించగా, నింగి నేల సంబరాల ఘనమగు వేడుక. నింగి నేల సంబరాల ఘనమగు వేడుక. కదలిరారే దైవ జనమా స్తుతించగా, కదలిరారే దైవ జనమా స్తుతించగా. స్వాగతం స్వాగతం బాలయేసువా, స్వాగతం స్వాగతం బాలయేసువా, మా హృదయ మందిరానా కొలువుండగా సుస్వాగతం ఆద్యుడా అద్వితీయుడా, ఘన మహిమ సింహాసనాసీనుడా, ఆద్యుడా అద్వితీయుడా, ఘన మహిమ సింహాసనాసీనుడా. దివి నుండి వచ్చిన దైవతనయుడ, మా హృది మందిరం నీ ఆలయం. దివి నుండి వచ్చిన దైవతనయుడ, మా హృది మందిరం నీ ఆలయం. స్వాగతం స్వాగతం బాలయేసువా, స్వాగతం స్వాగతం బాలయేసువా, స్వాగతం స్వాగతం బాలయేసువా. మహాఘనత వహించిన మహాపూజులైనటువంటి శ్రీ శ్రీ మైపన్ పాల్ గారికి బిషప్ ఇమెరితుస్ విశ్రాంతి బిషప్ ఖమ్మం నుంచి, తండ్రి గారా మా హృదయపూర్వకంగా మీకు ఆహ్వానాన్ని పలుకుతున్నాం. ఈరోజు దివ్యవాణి టెలికాస్ట్ స్పాన్సర్స్ దాతలు కాకుమాను చిన్నయ్య, మరియమ్మ, రూపేష్ కుమార్, స్పందన, జానవి, అన్యారా, రాజేష్ కుమార్, నిర్మల, జాకోబ్, ఇవాన్ మరియు వీరందరి కుటుంబ సభ్యులను దేవాది దేవుడు దీవించాలని, వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు కృతజ్ఞతగా ఆయురారోగ్యాలు దయచేయాలని, ఇంకా ముఖ్యమైన ఉద్దేశాల కోసం మరియు శాంతి సమాధానాలు దయచేయాలని, దేవుని యొక్క కృప మీ కుటుంబాలపైన ఉండాలి అని దివ్యవాణి యొక్క టెలికాస్ట్కి వారు దాతలుగా ముందుకొచ్చారు. వీరికి మా కృతజ్ఞతలు, అద్భుత దేవబాలి యేసు యొక్క దీవెనలు. ముఖ్య ఉద్దేశాలు కృతజ్ఞతగా ఆయురారోగ్యాలు దయచేయాలని, శాంతి సమాధానాలు దయచేయాలని, మరి ఇంకా ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కోసం అర్పించమని వీరు కోరుతున్నారు. మనందరిపై అద్భుత దేవబాలి యేసు యొక్క దీవెనలు అనుగ్రహింపబడాలని, మనమందరము దీవింపబడాలని మన మధ్యలో విచ్చేసినటువంటి శ్రీ శ్రీ మహాపూజులైన మైపన్ బిషప్ గారు మన దేవాలయానికి అడగగానే శ్రమ అనుకోకుండా ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చినందుకు మరి ఒక్కసారి ఆహ్వానాన్ని పలుకుతూ ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. పితా పుత్ర
పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. డియర్ ఫాదర్స్, సిస్టర్స్, బాలజేసు భక్తులారా, మనం మొట్టమొదట ఈ పండుగ ప్రారంభ దినములో ఈ దివ్య బలిలో, ఈ పూజలో, ఈ ప్రార్థనలో పాలు పంచుకొనుటకు సిద్ధపడతా. మనం పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథం మీరు జ్ఞాపం చేసుకోవడానికి కష్టమైన మాటలు ఏమీ కావు. 19వ కీర్తన చివరి వచనం ఏ రాయబడి ఉంది? నా రక్షకుడైన దేవా, నా విమోచకుడైన దేవా, నా నోటి మాటలు, నా ఎదలోని తలంబులు నీకు అంగీకార యోగ్యమగునుగాక, నీకు ప్రీతికరమనుగాక, నీకు ఇష్టంగా ఉండాల, నీ మన్ననలు పొందునుగాక. జ్ఞాపం చేసుకోండి ఈ మాటలు. సో మనం సాధారణంగా ప్రార్థనకి ముందు చేసేది సిద్ధపడటమే. ప్రాశ్చిత ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, ఏదో ఒక పూజ చేసి వెళ్ళిపోవటం కాదు. మనకు ఒక అలవాటు అయిపోయింది, మంచి అలవాటే. సో మీ బాధ్యత అయిపోయినట్లే. ఓ 100 రూపాయలు ఇచ్చి మా ఇంటి కొరకు పూజ చేయండి. వారికో పూజ, వీరికో పూజ, వీరికో పూజ, వీరికో పూజ. ఎన్ని పేర్లు అది వినిపించారు? అది అసలు దివ్య బలి కాదు. ఈ దివ్య బలిలో బాలుడుగా పుట్టి పెరిగి పెద్దవారైన యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్టిజం ఇచ్చే యోహాను వచ్చే టైంలో, యోహాను ఎదుగు వచ్చే టైంలో కంఠమెత్తి ఓ మాట అంటారు. ఏ మాట అన్నారు తెలియదా మీకు? ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోయేవాడు. ఆ మాటే కదా మీరు రోజు పూజలో తత్వసారం తీసుకొని మన గురువులు, ఈనాడు నేను అందరూ కలిసి ఈ సర్పసాదం పైకెత్తి, ఆ అప్పం పైకెత్తి, ఆశీర్వడిన అప్పం పైకెత్తి ఏమంటాం? అందరూ చెప్పండి. నా కొరకు, ప్రజల పాపాల కొరకు, శాపాల కొరకు శిలువ మీద యజ్ఞమైనటువంటి యేసు ప్రభు ఇదిగో. అదే బాలయేసు. ఆయన బాలుడై పుట్టి పెరిగి పెద్దవారై తన జీవాన్ని బలిగా సమర్పించారు. మన నెత్తి మీద తిష్ట వేసి మన అణగదొక్కే పాపాలలో నుండి, శాపాలలో నుండి మన విముక్తి కలుగు చేసి తన దివ్య రక్తముతో మన కడిగి పరిశుద్ధపరిచే నిమిత్తమై. దానికి మీరేం చేయాలా? ఎక్కడైనా చోట చేరుతున్నప్పుడు ఆ పారగారికి అప్పు చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఎక్కడైనా చోట చేరుతున్నప్పుడు నా పేరట, యేసు పేరట, బాలయేసు పేరట ఓ చోట చేరుతున్నప్పుడు నేనేం చేశాను మీరు చేయండి. మీరు అది నేనేం చేశాను? తన మరణం దగ్గరికి వచ్చిందని తెలుసుకొని. అందరూ రోజు చెప్పే మాటలేనమ్మా.
సో చక్కని మన రోమన్ కథోలిక సంఘంలోని ఆరాధన క్రమాన్ని మనం ఓ తందు, ఒక ఆచారం, ఓ రిచువల్, ఓ రూబ్రిక్స్ ఇలా మార్చేసామే. నో, దానికే మనం వచ్చే సంవత్సరం ఎలా పోయిన సంవత్సరం ఎలా వచ్చామో ఈ సంవత్సరం అలా వచ్చాం, నెక్స్ట్ ఇయర్ కూడా అలా వచ్చాము. మనం ఎదగట్టం లేదు. ఈనాడు ఈ ప్రార్థనలో పాలు పంచుకునే టైంలో మీరు ఇన్నిసార్లు గుడికి వచ్చారే, ప్రార్థన చేశారే, పూజలో పాలు పంచుకున్నారే, మీరు ఎంతమంది ఇదిగో చెప్పగలరు గుండె మీద చేయి వేసి యేసులో ఎదుగుతున్నాను, నేను యేసు నాలో ఉన్నాడు, యేసుతో కలిసి నేను ప్రయాణం చేస్తున్నాను, యేసే నా గమ్యం, యేసే నా జీవిత ఫోకస్. యేసు ఆ యేసు యొక్క పతాకం ఎత్తటం అంటే, జెండా ఎత్తటం అంటే ఆ యేసు యొక్క నామం మహిమపరచటమే. అందరూ చేతులు జోడించండి, అర్థం చేసుకొని చెప్పండి అమ్మా. పెద్ద అటు ఇటు అన్న అక్కర్లేదు, పెద్ద సంశయం చేయని అక్కర్లేదు. పశ్చాత్తాపడిన మనసుతో, వీరిన హృదయంతో మన అవస్థను తెలుసుకొని దేవా నన్ను మన్నించమని అడగటమే. దేవా నాకు మంచి హృదయాన్ని దయచేయండి, స్థిరమైన మనస్సును ఇవ్వండి, నన్ను నీ సన్నిధానములో నుండి గెంటి వేయకండి, నీ ఆత్మను నాలో నుండి తీసివేయకండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన దోషములను మన్నించి మనలను నిత్యజీవమునకు నడిపిందురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, మహోన్నతమున. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గల వారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గల వారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహాప్రభుడవైన సర్వేశ్వర, దివి నేలే పరలోక మహారాజా. మహాప్రభుడవైన సర్వేశ్వర, దివి నేలే పరలోక మహారాజా. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్మే ఆరాధించి కీర్తిస్తున్నాము. మీకే మహిమ మహిమ మహిమ, మీకే ఘనత ఘనత ఘనత.
జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, లోక పాపములు మన్నించే పిత పుత్రుడా, మాపై దయ చూపుమయా, మా మనవాలించుమయా. మాపై దయ చూపుమయా, మా మనవాలించుమయా. లోక పాపములను పరిహరించు ప్రభువా, నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. కుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయచూపుమయ సర్వేశ్వర. పితగుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయచూపుమయ సర్వేశ్వర. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, ఏలయనా నీవు మాత్రమే మహోన్నతుడవు. మా యేసుక్రీస్తువా పితయైన దేవుని, మా యేసుక్రీస్తువా పితయైన దేవుని. మహిమల ఆత్మతో నిరతముండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావమున అవతరించిన నీ దివ్య కుమారుని యందు నీ మహత్వమును గాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పింపబడిన సంకటలను స్మరించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చుమని బతిమాలుకొనుచున్నాము. నీతోను పరిశుద్ధాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువగు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. సృష్టి ఆరంభము నుండి గల జీవవాక్కును గూర్చి మేము మీకు తెలుపుచున్నాము. మేము దానిని చెవులారా విని కన్నులారా కాంచితిమి. కన్నులారా కాంచుటయే కాదు, మా చేతులు దానిని స్పృశించినవి. ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితిమి, సాక్ష్యం ఇచ్చితిమి. కనుకనే మేము దానిని గూర్చి మాట్లాడుచు మనకు విదితము చేయబడినదియు పితతో ఉండునదియు అగు నిత్య జీవమును గూర్చి మీకు విశదమొనర్చుచున్నాము. పితతోడను కుమారుడు యేసుక్రీస్తు తోడను మాకు గల సహవాసములో మీరును మాతో చేరుటకై మేము వినినవియు కనినవియు అగువానిని మీకును ప్రకటించుచున్నాము. మన సంతోషము పరిపూర్ణమగుటకు గాను మేము దీనిని వ్రాయుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యము నా నోటికి తీయగా ఉన్నది, తేనె కంటే మధురముగా ఉన్నది ప్రభు వాక్యము. నీ వాక్యము
నా నోటికి తీయగా ఉన్నది, తేనె కంటే మధురముగా ఉన్నది ప్రభువాక్యము. జ్ఞానమిచ్చు నీ వాక్యం, స్వస్థతనిచ్చు నీ వాక్యం. జ్ఞానమిచ్చు నీ వాక్యం, స్వస్థతనిచ్చు నీ వాక్యం. ఆలకించుదాం, అనుసరించుదాం ప్రభు యేసు నీ వాక్యము. ఆలకించుదాం, అనుసరించుదాం ప్రభు యేసు నీ వాక్యము. నీ వాక్యము నా నోటికి తీయగా ఉన్నది, తేనె కంటే మధురముగా ఉన్నది ప్రభువాక్యము. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనం నుండి 23వ వచనం వరకు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలయనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఎవడును తనను తాను మోసగించుకొనరాదు. మీలో ఎవడైనను లౌకికమైన విలువలను బట్టి తనను వివేకిగా ఎంచుకొననేని, నిజముగా వివేకవంతుడగుటకు గాను అతడు అవివేకి కావలెను. ఏలయనా ఈ లోకముచే వివేకముగా పరిగణింపబడినది దేవుని దృష్టిలో అవివేకము. పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా వివేకవంతులను వారి తెలివితేటలలోనే దేవుడు బంధించును. వివేకవంతుల ఆలోచనలు శూన్యములని ప్రభువునకు తెలియను అని పరిశుద్ధ గ్రంథమున వేరొక చోట చెప్పబడినది. కనుక మానవుల చేతలను గూర్చి ఎవడును గొప్పలు చెప్పరాదు. నిజమునకు అంతయును మీదే. పౌలు, అపోల్లో, పేతురు, ఈ ప్రపంచము, జీవన్మరణములు, వర్తమానము, భవిష్యత్తు ఇవి అన్నీయు మీవే. మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునకు చెందినవాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పలికెను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై. వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై. వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా, 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 హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా వారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ
కలుగునుగాక. అధ్యాయము 2 పవిత్ర వచనములు 41 నుండి 52 వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళెడివారు. యేసు 12 ఏండ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత యెరూషలేములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్న వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద నుండా అవశ్యమని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సోదరి సోదరులారా, సో రోజు పూజలో అనాయాసంగా దాన్ని మన కంఠస్థ నేర్చుకున్నదే గొడవ. వెంటనే రెడీమేడ్ ఆన్సరే మనకి. ఇది మన విశ్వాస రహస్యము. చెప్పండి అమ్మా, రెడీ కదా ఆన్సరు? మర్చిపోయారా? ఓకే. లెట్ us proclaim the mystery of faith. ఇంగ్లీష్లో ప్రొక్లమేషన్. మనం మన విశ్వాస రహస్యాన్ని, మన విశ్వాసములో దాగి ఉన్నటువంటి మనకు కనబడని విషయాలు, ఆ గొప్ప రహస్యాలు మనం ప్రకటిస్తాం. సో బాలదేశ దేవాలయానికి వచ్చి మనం ఏం చేస్తాం? ఈనాటి సువిశేష భాగములో చివరి మాట ఏం రాయబడి ఉంది? పదే మీరు విన్న మాటలే. మీరు ఇప్పుడు జవమాలు చెప్పారు, అందరూ జవమాలు చెప్పారు, చూశారు, ప్రార్థన చేశారు. సో మరియ భక్తి, ఆ యేసు తల్లి భక్తి. ఆ మరియా ఏం చేశారు? చివరికి ఏం చేశారు? ఈనాటి సువిశేషంలో చివరి మాట, జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదర అభిమానములను పొందుచుండెను. అది యేసుని గురించి. ఇదన్నీ ఆమె తన హృదయంలో పదిలపరుచుకున్నారట, దాచుకున్నారట. మీరు ఇన్ని 100 సార్లు గుడికి వచ్చారే చిన్న వయసు నుంచి. ఎంత భక్తి మన రోమన్ కథోలికా సంఘములో చిన్న వయసులో.
ఏ? మీరు మీ హృదయంలో అర్థం చేసుకొని దాచి ఒక మాట దాచి ఉంచిన ఒక మాట మీరు ఎంతమంది చెప్పగలరు? మీరు నడిపించుకునే మాట, మిమ్మల్ని లేవనెత్తే మాట, ధైర్యం ఇచ్చే మాట. దేవుడు మాట్లాడతాడంట. ఆ దేవుడు ఈనాడు మాట్లాడతారు, నిన్న మాట్లాడారు, రేపు మాట్లాడతారు, మీ హృదయంలో మాట్లాడతారు. కానీ ఎనీ వన్ ఆఫ్ యూ సే, మీకు ఊత్తమిచ్చే, జీవమిచ్చే, మీ హృదయంలో ఎక్కడో ఫాదర్లో లేకపోతే బిషప్ గారో లేకపోతే మీరు బైబిల్ చదువుకున్నప్పుడులో ఎక్కడో చెప్పిన ఒక మాట మీ హృదయంలో ఆ మరియమాత వలె మీరు దాచుకున్న ఒక మాట ఉందా? ఎవరు చెప్పగలరు? అదే సాక్ష్యం చెప్పటం అంటే, అదే ప్రకటించటం అంటే. మనకు తెలుసు. మొట్టమొదటి ఈ మాటలన్నీ, దీని రహస్యాలు మనకు అర్థమవదు. సో యేసు ప్రభు, ఇగో ఆ యేసుని వెతుకుతూ వచ్చా మనం. సో ఇప్పుడు ఎవరో చెప్పారు, ఆ యేసుపులను గొప్పతనం ఏంటి? ఆయన వయస్సులో ఎదిగిన కొలది, వయస్సులో ఎదిగిన కొలది. మీకు ఒక్కొక్కరికి ఒక టైం ఉంది, వయసు ఉంది. పుట్టారు, పెద్దవాళ్ళు అయ్యారు, రేపో మాపో టాటా వెళ్ళిపోతున్నాం. అయ్యో, అది మహాసంకట వార్త. వీడుకోలు పలకాలి కదా. మీరు సంపాదించే ఈ డబ్బు, ఈ ధనం, ఈ డబ్బు, ఈ బంగారం, ఈ మేడ మిద్దలు ఒకనాడు దానికి అన్నిటికీ వీడుకోలు పలకాల. టాటా. హలో, అయ్యో, ఈ మాట చెప్పేసరికి కొంతమంది ఇప్పుడే భయం వచ్చేస్తాయి. బాబు, ఈ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి బాబు. కానీ సత్యం అదే. మీరు వచ్చినప్పుడు ఏం తీసుకొని రాలేదు. వెళ్ళే టైంలో మీరు కట్టే ఇల్లు కానీ మీ డబ్బు కానీ, కొంతమందికి ఎంత డబ్బు చచ్చిపోయిన తర్వాత ఇంటిలో ఉన్నవాళ్ళు మన తగలబడతారు. వాళ్ళు మీ కొడుకులు కూతుళ్ళు కొట్టుకుని చస్తారు వాళ్ళు. చాలా కుటుంబాలు చూస్తున్నాం, పెద్ద పెద్ద కుటుంబాలే. నాన్న అమ్మ చచ్చిపోయిన తర్వాత ఇంకా అక్కడ కలహారం నరకమే. అమ్మా నాన్నకి అన్నం పెట్టడానికి అప్పుడు లేరు మనుషులు. సో ఈనాటి పరిస్థితి చూడు. లోకం అంతటా, ప్రత్యేకంగా మన దేశంలో డబ్బు ధనం కక్కుర్తిపడి దాన్ని సంపాదిస్తూ ఉన్నారు. కానీ మీలో ఎంతమంది బ్రతికున్న రోజుల్లో అమ్మా నాన్నకి మంచి మనసుతో అన్నం పెట్టేవాడు ఎవడున్నాడు? ఏమో ఇక్కడ పబ్లిక్గా చెప్పనక్కర్లేదు. లేకపోతే ఈ శని ఎప్పుడు వదిలిపోతుందని చెప్పుకొని ఎదురు చూసేవాడు కదా చాలామంది. కోడలికి ఎంత సంతోషం, అత్తగారు చచ్చిపోతే మంచమైన మిగులుతాయి కదా. ఇది లోక విధానం. ఇలాంటి లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. దానికే ఆ దేవుడు ఏం చేశాడు? ఈ లోకములో మన జీవన మార్గం, రక్షణ మార్గం, వెలుగుబాట చూపించే నిమిత్తమై మన మధ్యనే ఇగో ఆ యేసు ప్రభు జన్మించాడు. కండి కనబడిన దేవుడు. బైబిల్లో చెప్తూ ఉండాం, ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, అగాధములు ఆయనదే, ఈ సమస్త విశ్వానికి అధిపదైన ఆది మధ్యాంతరహితుడగు దేవుడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఓ స్త్రీ గర్భము నుండి మన కండి కనపడేలాగా మన రక్తం పంచుకొని మనలో ఒక్కరై మన మధ్య ఆ ప్రభు నీ దగ్గర చేర్చటానికే. ఈ లోకం నిన్ను తిరస్కరించే టైంలో మీ అమ్మ నాన్న, మీ తోబుట్టువులు, మీ కొడుకులు కూతుర్లు నిన్ను పొమ్మన్నా కాదన్నా, ఇదిగో ఆ దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యం చేశాడు. ఆ యేసు ప్రభుని మనకు అనుగ్రహించాడు. సో ఆ యేసు ప్రభు మన రక్షకుడయ్యాడు. ఆ రక్షకుని పండుగే మనం కొని ఆడబోతున్నాం. సో బైబిల్లో సో ఆయన ఈ లోకంలో ఉన్నారు కానీ లోకం ఆయన గుర్తించలేదు. ఆ బాలయేసు వద్దకు వచ్చి ఆత్మజ్ఞానం కలిగి నీ భవిష్యత్తు ఆ దేవుని దైవ జ్ఞానం కలిగి నీ నిర్ణయించుకోవాలా. నా కుటుంబం ఇలా ఉండాలా,
నా బిడ్డలు ఇలా ఉండాలా, నా కుటుంబాన్ని ఇలా తీర్చిదిద్దుతాను నేను. వాట్ యూ వాంట్ బికమ్ ఆఫ్టర్ 10 years? ఇప్పుడు మన విజయన ఫాదర్ గారు ఉన్నారనుకో, విజయన ఫాదర్ గారికి ఉన్న వరకు ఆయన ఒక 5-10 ఏళ్ళు ఉన్నారనుకో, ఈ విచారణ తయారవ్వాలి. ఒక వ్యూహం ఉండాలా, ఒక ప్లాన్ ఉండాలా. అదేవిధంగా సో శరీరంలో ఎదుగుతున్న కొరకు, ఈ శరీర పోషణ కొరకు మాత్రం కాదమ్మా, ఈ కూటి కొరకు ఈ కోటి విధులు ఎందుకు, ఈ అబద్ధాలు ఎందుకు, ఈ పచ్చి మోసాలు ఎందుకు, డబ్బు 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 డబ్బు. చివరికి చచ్చిపోయే టైంలో కొడుకులు అప్పుడు చావు దగ్గర వచ్చేసరికి కొడుకులు దగ్గరికి వచ్చేస్తారు. డాడీ ఏం కావాలి, డాడీ ఏం కావాలి, డాడీ, డాడీకి అరటిపండు కావాలి, లేకపోతే చిన్న కూర్మా, ఏమో మేక మాంసం కూర్మా తయారు చేసేవాడు. వెంటనే పరిగెత్తాడు, తీసుకొచ్చాడు. యూ డాడీ తినండి డాడీ. కూర్మా తిన్నాడు, అలా పట్టుకున్నాడు, అయిపోయింది. అప్పటి నుంచి మొదలెట్టింది మళ్ళీ ఇంకా గొడవ. బాబో, వీడు తన ఆశలు నెరవేర్చకుండా చచ్చిపోయాడే, తన కోరికలు నెరవేర్చకుండా చచ్చిపోయాడు కాబట్టి తప్పకుండా వీడు దెయ్యమై పిశాచమై ఇంటికి వచ్చి ఎవరినో ఎత్తుకుని పోతారు. ఇంకా అదిలికి పట్టడమే. చచ్చిపోయేవాడు దయ్యాలే తిరుగుతారట. సో సోదరులారా, దీని మీద ఇదే ప్రాబ్లం, మనకి సమాజంలోని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీని మీద విజయం సాధించి పెట్టేదే యేసు ప్రభు. సో రెండో పడడం ఇంకా మనకు టైం లేదు. మేము మీకు విషయం తెలియపరుస్తున్నాం. జీవవాక్కుని ఊడ్చే ఆదిలో ఉన్న దివ్య వాక్కు, ఆ ఓంకారుడు, ఆ ఆది శబ్దం, ఆ పరంబ్రహ్మ శబ్దాన్ని కూర్చే హిందూ సంస్కృతి చెప్పాలంటే వాళ్ళు అలా చెప్తారు. బైబిల్లో ఆదిలో వాక్యం ఉండను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యం దేవుడై ఉండను, ఆ వాక్యమే, ఆ దేవుళ్ళోన వాక్యే దేహదారి అయి బాలయేసు అని నామధేయం ధరించి మన మధ్య పుట్టారు. సో ఆ యేసు ప్రభు సంబంధులుగా. సో శరీరం ఎదగాల, ఆత్మజ్ఞానం సంపాదించండి, మీ మనసులో ఎదగాలి. సో సోదరులారా, నేను కోరుతున్నాను, మీరు ఈ గుడికి వచ్చిన జనం ఏదో గుడికి వచ్చి దేవుడు ఆశీర్వదించాలని చెప్పుకొని వెళ్ళిపోకుండా ఇక్కడ వచ్చి ఆత్మజ్ఞానం పొంది మీరు ప్రతి ఒక్కరూ ఆ యేసు ప్రభు యొక్క మహిమను ప్రకటించండి. నెక్స్ట్ ఇయర్ ఎక్కడికి వెళితే, సో ఇక్కడ ఉన్న గురువులు కన్యాస్త్రీలు ఏం చేయాలా, వాళ్ళు ఇక్కడ కాటికిస్టులు బోధకులు ఏం చేయాలా, ఈ దివ్యజ్ఞానం కలుగు చేయటానికే దేవుడు మనల్ని పిలిచారు. బిషప్ల పని ఏంటి, గురువుల పని ఏంటి, చాలామంది శిష్యులు వాళ్ళ పని ఏంటి, ఒక ఎస్టాబ్లిష్మెంట్ నడిపించడానికి కాదమ్మా. నిన్ను రక్షించేవాడు నీ తల రాత తీర్చిదిద్దేవాడు దొరికాడు నాకు. సో అది నా వాక్యం ఉంటే మీతో మాట్లాడుతున్నాం. ఆయన్ని మేము చూసాం, ఆయనతో మాట్లాడాం, ఆయన ప్రేమను అనుభవించాం. ఈ విషయం మీకు తెలియపరుస్తున్నాను. మీరు కూడా ఆయనతో సహవాసం కలిగి జీవించాలి. మా సహవాసం ఆయనతోనే. యునైటెడ్ విత్ గాడ్ బికమ్ యునైటెడ్ విత్ పీపుల్. సో ఇక్కడ వచ్చిన జనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరిని ఒకరు బలపరుస్తూ, ప్రత్యేకంగా ఆదరణ లేని వాళ్ళు, సంఘంలో అట్టడుగున్న వాళ్ళు, అలాంటి వారిని ఈనాడు సంఘంలో పట్టించుకోవటం లేదు. నేను మీ ఇంటికి వస్తే మీరు నాకేమిస్తారండి? ప్రశ్న అదే. మా ఇంటికి వస్తే మీరేం తీసుకొస్తారండి? రెండింటికి లబ్ధి పొందాలి. నో, అసలు శిశన క్రైస్తవ సంఘం వాళ్ళ లక్ష్యం ఏంటి? నేను బాగుపడకపోయినా అవతల మనిషి బాగుపడాలి. నేను ఎన్ని అగచాట్లు పడినా నా భర్త బాగుండాలి.
నేను దెబ్బలు తిన్నా నా భార్య బాగుండాలి, నా బిడ్డలు పైకి రావాలి, వాడు ఎదగాల, మనసులో ఎదగాల, ఆత్మజ్ఞానంతో ఎదగాల, సంపూర్ణమైన బ్రతకాలి. ఈ మాటల వలన మీ సంపూర్ణం పూర్తి అవుతుంది. నేను ఈ మాట ఏం చెప్తున్నాను, మీరు ఫలించాల, అధికంగా ఫలించాలి. ఫలం ఇచ్చారు. సో ఫలం ఇవ్వని చెట్టు ఎందుకు? సో సోదరుగా మన క్రైస్తవ కుటుంబాలు లేకపోతే బాలు చేసే భక్తులు వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే యేసుడు వచ్చింది కొంతమంది క్రైస్తవుల కొరకు కాదు. నా దేవాలయము సమస్త జాతి జనులకు దేవాలయమే. ఎంజాల మీకు చరిత్ర తెలుసు, పోయినసారి నేను చెప్పాను. 66లో నుంచి ఈ ఊరు వచ్చాను నేను. ఇక్కడ సెమినార్లు చదువుకునే టైంలో హైదరాబాద్లో చదివాను నేను. అప్పుడు అక్కడి నుంచి మామూలు సైకిల్ మీద ఒకసారి వేరే బండి మీద వచ్చేవాళ్ళు. చిన్న ఊరు, ఈ పక్కన ఊరి ఇంత గ్రామమే, ఓ 20-30 కుటుంబాలే ఉన్నాయి అక్కడ. ఇప్పుడు చూడు, జనం పెద్ద ఎంత ధనవంతులు, ఎంత ఐశ్వర్యం. కానీ కేవలం భౌతికమైన ఐశ్వర్యంతో నాకు ఉద్యోగం దొరికింది. చాలామంది ఆ విషయం అదే, ఉద్యోగం కావాలి, అమెరికా వెళ్ళిపోవాలి, వాడు కోరిక అమెరికా వెళ్ళిపోవాలి. అమెరికా వెళ్తే అక్కడ స్వర్గం వచ్చినట్లు. నా ముందు దేవుని వెతకండి అమ్మా, దైవరాజ్యాన్ని వెతకు, అప్పుడు నీకు అన్ని ఇస్తాలు చెప్పే మాట ఏమైపోయింది. ఓకే, నేను ముగిస్తున్నాను, అరగంట సేపు దాటి ఉండొచ్చు. నేను గాడ్ బ్లెస్ యూ. మీ హృదయంలో ఉన్న, మీ కుటుంబాల్లో ఉన్న చీకు చింతలు, భయాలు, పాతకాలపు దుఃఖపెట్టే నెగిటివ్ థాట్స్ అంటాము, దుఃఖపెట్టే, కించపరిచే, కృంగతీసే వాళ్ళని తీసేయండి. ఈనాడు కాకపోయినా ప్రభుని దీవిస్తాడు, ప్రభుని బలపరుస్తాడు. దానికి ఆ బాలజేసు ప్రతినిత్యం వచ్చిన మాట అన్నాడు, భయపడకు, నేను తోడై ఉంటాను. మే గాడ్ బీ విత్ యూ, మే జీసస్ బ్లెస్ యూ and strengthen you and help you to walk the path that he has shown to you. Thus you become victorious. May God bless you in the Father, the Son, and the Holy Spirit. Amen. అందరూ నిలబడి మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించిన అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన కన్యమరియం నుండి పుట్టెను. పొంచు పిలాతు అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళ నుంచి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారుకును చనిపోయిన వారుకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత సంబంధ ప్రేయమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. స్వీకరించువా నార్పణ దయతో దీవించుమా. స్వీకరించుమా నార్పణ దయతో దీవించుమా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా
వచ్చితిమి దేవా నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చితిమి దేవా స్వీకరించుమా నా అర్పణ దయతో దీవించుమా. నా సకలము నా సర్వము నీ కోసమే నా జీవితము. నా సకలము నా సర్వము నీ కోసమే నా జీవితము. నిండు మనసుతో తెచ్చిన కానుక నిండు మనసుతో తెచ్చిన కానుక ప్రేమతో చేకొను దేవా. ప్రేమతో చేకొను దేవా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చితిమి దేవా నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చితిమి దేవా స్వీకరించుమా నా అర్పణ దయతో దీవించుమా. సోదరి సోదరులారా, మనము సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పిదేగు సర్వేశ్వరుడికి ప్రీతికరమయ్యేటట్లు ప్రార్థన చేయండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయగల దేవా, నీ కుమారుని క్రీస్తు దేహధారి అయి మాలాంటి దేహం ధరించి శరీరములో ఎదిగిన కొలది ఆత్మజ్ఞానములోను ప్రేమలోను ఎదిగి పెరిగి పెద్దవారై చివరికి మా రక్షణార్థం శిలువ మీద బలి అయితిరి. ఈ వాస్తవాన్ని మేము గుర్తిస్తూ ప్రభు ఈనాడు ఈ దివ్య బలిలో పాల్పంచుకుంటున్న మేము మనసారా మీకు అర్పించే ఈ అర్పణ దయతో స్వీకరింపుము. మాకు పాపి విముక్తియు మన్నింపును దయచేసి విజయవంతమైన జీవితం జీవించేటట్లు నీలో నుండి శక్తి పొంది జీవించేటట్టు సహాయం చేయమని ఈ ప్రార్థనలో పాల్పంచుకునే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నీ కుమారుడు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక, మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మా దేవుని ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ సమస్త విశ్వాన్ని నీ దివ్య వాక్కుతో నీ కలుగు చేసితివి. మమ్మల్ని ప్రతి ఒక్కరిని నీ పోలిగలో ఛాయలలో సృష్టించితివి. మాలాంటి మానవులు నీకు దూరస్తులై చీకటికి మరణానికి గురైన సమయములో నీ మమ్మల్ని విడిచిపెట్టలేదు. కనికర పూజుడై
మమ్మల్ని దగ్గరికి చేర్చే నిమిత్తమై మా మధ్యనే పరిశుద్ధాత్మ పూరితుడై మాలాంటి దేహం ధరించి యేసుని నామధేయం ధరించి మా మదని జీవించి తిరిగి శరీరములో ఎదిగిన కొలది ఆత్మతో నింపబడిన వారై జీవించి తిరిగి అనేక మందికి అనేక అద్భుత కార్యాలు చేసి వారికి రక్షణానుభవం కలుగు చేసి తిరిగి చివరికి మా దోషాలు భరించి పాపములు మోసి మాకు విడుదల కలుగు చేసే నిమిత్తమై శిలువ మీద మరణించి మూడవ నాడు జీవముతో లేచి తిరిగి ఈ కారణాన మీ అందరం భక్తితో మీ గొప్ప నామం స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి ప్రభువు నామమున వించేయువారు ధన్యులు 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 హోసానా 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 పరలోకమందున హోసానా 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 పరలోకమందున హోసానా పరలోకమందున హోసానా పరలోకమందున. పావన పిత నీవు నిజంగా పరిశుద్ధులు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొంచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీరక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పము అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వార నా సర్వేశ్వర, ఆ విధముగని భోజనానంతరము పాత్రము అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీన్ని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ఇప్పుడు అందరి కొరకును
పాప పరిహారమునకై చెందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వార నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి వారి మరణమును పునరుత్థానమును స్మరిస్తూ జీవితమోసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుకొనిచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ మీరు యోగ్యుగా చేసినందుకు మీకు మా వందనములు చెప్పుకొనిచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారముగు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమారుకున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, విశ్రాంత పీఠాధిపతులు పాలు మైపన్ గారిని, గురువులందరితో మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానం మగుదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరికీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కంటే మరియమాతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. సోదరి సోదరులారా, మన ప్రభువు మనకు నేర్పించినటువంటి ప్రార్థన మన అందరం చేతుల పైకెత్తి ఏక మనసుతో చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలువారా అని కీడులో నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మీ పాపం నుండి విముక్తులమై ఎటి కలత్తలకు గురి కాకుండా చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించినటువంటి ఏలిన వారకు ఓ యేసువా, మా పాపములను పాటింపగా మీ క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసమును కడాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతిని సమాధానమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించువారా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. యేసు ప్రభు మనకి ఇచ్చిన శాంతి సమాధానం ఇప్పుడు మనం ఒక్కరికి ఒకరు తెలియపరుస్తాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గురే పిల్ల, ఇదిగో మన కొరకై శిలువ మీద బలి అయిన ప్రభువు. ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్య విందునకు వచ్చిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం. పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం. పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం. దేవదూతలు సహితం ఆరగించని అమరాహారం. దేవదూతలు సహితం ఆరగించని అమరాహారం. ప్రేమనంతరంగరించి ఇలవెలసిన అమృత భోజ్యం. ప్రేమనంతరంగరించి ఇలవెలసిన అమృత భోజ్యం. స్వీకరింపరారే ప్రేమ విందును, ఆరగింపరారే ఆత్మీయ విందును. స్వీకరింపరారే ప్రేమ విందును, ఆరగింపరారే ఆత్మీయ విందును.
ఇది నజరేయుని విందు, అమరేశుని విందు, కల్వరి బలి విందు, కలుషహరణ విందు. ఇది నజరేయుని విందు, అమరేశుని విందు, కల్వరి బలి విందు, కలుషహరణ విందు. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం, జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం. పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం, పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం. మంచి కాపరి మానవాళికై ప్రాణమిచ్చిన పరమ విందిది. మంచి కాపరి మానవాళికై ప్రాణమిచ్చిన పరమ విందిది. దేహాత్మల శుద్ధి నొసగి పుణ్య పదములో నడుపు విందిది, నడుపు విందిది. దేహాత్మల శుద్ధి నొసగి పుణ్య పదములో నడుపు విందిది, నడుపు విందిది. ఇది నజరేయుని విందు, అమరేశుని విందు, కల్వరి బలి విందు, కలుషహరణ విందు. ఇది నజరేయుని విందు, అమరేశుని విందు, కల్వరి బలి విందు, కలుషహరణ విందు. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం, జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం. పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం, పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము పతాకావిష్కరణ, ఫ్లాగ్ హాయిస్టింగ్ డే ఫర్ ఇన్ఫెంట్ జీసస్ రైన్ ఎంజాల వీఆర్ సెలబ్రేటింగ్, మనం జరుపుకొనిచున్నాం. దేవాది దేవుడు అద్భుత దివ్య బాలు యేసు మనలను, మన గ్రామాన్ని, మన కుటుంబాలను, మన ప్రియమైన బిడ్డలను దీవించి కాచి కాపాడాలని మనము ప్రార్థించుదాము. ఈరోజు దివ్యవాణి టెలికాస్ట్ స్పాన్సర్స్ కాకుమాని చిన్నయ్య, మరియమ్మ, రూపేష్ కుమార్, స్పందన, జానవి, అన్యరా, రాజేష్ కుమార్, నిర్మల, జేకబ్, ఇవాన్. వీరి ఇంటెన్షన్ కృతజ్ఞత, ఆరోగ్యాలు దయచేయాలని, స్పెషల్ ఇంటెన్షన్ ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం, శాంతి సమాధానాల కోసం, మరియు కుటుంబాల్లో మరణించిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయాలని. ఈ యొక్క కుటుంబ సభ్యులకు మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, బాలయేసు దీవెనలు. ఐ రిక్వెస్ట్ హిస్ లార్డ్షిప్ టు కమ్ అండ్ సిట్ హియర్, జస్ట్ అవర్ మ్యాటర్ ఫర్ మన గౌరవార్థంగా. ఫాదర్ ఒక చిన్న okay. Let's give a big hands to his lordship. All the way he has come, Most Reverend Dr. Maipan Paul Garu, Bishop Emeritus of Khammam. I request Reverend Father Albert Garu to cover the shawl on behalf of all of us. Father, just give a big hands. Yes, come all the way. So enthusiastic. ఎంత అత్యుత్సాహం అంటే నాకు అవ్వపడింది.
చాలా ఉత్సాహవంతులు. దేవుని వాక్యాన్ని బోధించాలి, విశ్వాసము బలపరచాలి. ఎంత చక్కగా! ఐ రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ గ్రేస్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ heartfelt thanks, special thanks to His grace for His great presence. ఇక్కడికి వచ్చినందుకు ఎంత చక్కగా ప్రసంగం చెప్పారు, చాలా చక్కగా. ఇట్ వాజ్ వెరీ లైవ్లీ అండ్ ఇన్స్పైరింగ్, హార్ట్ టచింగ్. మన హృదయానికి అత్తుకునేలా చాలా చక్కగా. చూడు, ఆ వాక్యాల్లో చెప్తుంటే ప్రతి మాట క్లియర్గా, చాలా చక్కగా, మంచిగా విపులీకరించి, క్రీస్తు ప్రభు మన వెలుగు, మన దైవము, మన శక్తి, మన జీవము, ఆ ప్రభుని అంటు పెట్టుకొని ఉండాలి అని ఎంత చక్కగా ఈజ్ లార్డ్షిప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మైపన్ పాల్ గారు మనకు వాక్యాన్ని అందించినందుకు చాలా సంతోషం. ఈజ్ వెరీ డైనామిక్. 81 years ఎవరు అని అంటారా? ఎవ్వరు కూడా అన్నారు. 81 years ఓల్డ్, 81 years. ఆయన అంత చక్కగా 81 అయితే ఇలా వంగిపోతారు. కానీ మన బిషప్ గారు ఎమెరిటస్ ఖమ్మం మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మైపన్ పాల్ గారు వెరీ డైనమిక్ అండ్ ఎంతూజియాస్టిక్. తను చెప్పే దాంట్లో ఎంత ఉత్సాహంతో, ఎంతో మన విశ్వాసాన్ని బలపరిచినందుకు చాలా సంతోషం. మరి ఒకసారి హిస్ లార్డ్షిప్, లెట్స్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్స్. ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ మై లార్డ్షిప్. పరమ పరిశుద్ధుడవు దేవా, నీ మమ్ములను గొప్పగా దీవించావు. నీ దివ్యకుమారుని క్రీస్తు కృపాసత్య సంపూర్ణుడై వెలుగై నీ దివ్య ఆత్మతో అభిషేకం పొంది మా మధ్యనే జీవించారు. మాకు రక్షకుడు, విమోచకుడు అయ్యాడు. ప్రభు, నీ యొక్క ఆశీర్వాదం పొందుటకై, నీ యొక్క అభిషేకం పొందుటకై మేము మీ వద్దకు తీసుకొని వచ్చినటువంటి ఈ తైలాన్ని, ఈ నూనెని నీ ఆశీర్వదించుము. ఎవరైనా అనారోగ్యముతో ఉన్న సమయములో వారు దైవ సేవలను పిలిపించి ఈ నూనెతో వాడిని ఆశీర్వదిస్తున్నప్పుడు వాళ్ళ శరీరమునకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, వాళ్ళ మనసుకి స్వస్థతను, వారి ఆత్మకి రక్షణను చేకూర్చి ప్రభు ఈ విధంగా ఈ ఆయిల్, ఈ నూనె మాకు రక్షణదాయకం అవునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పరిశుద్ధాత్మ ఈ నూనెను ఆశీర్వదించి దీని ద్వారా మనకందరికీ స్వస్థత చేకూరునుగాక. ఆమేన్. పరమ పరిశుద్ధులకు దేవా, మరొకసారి మీకు మా వందనం. ఈ ప్రజల నిమిత్తమై మీకు మా స్తోత్రం. నీ మమ్ములను అనాథులుగా విడిచిపెట్టవు. జీవితాంతం మా తోడు నీడై ఉండి మమ్మల్ని నడిపించుటకై కృపాసత సంపూర్ణ యేసు ప్రభుని మాకు తోడుగా, రక్షకునిగా, విమోచకునిగా అనుగ్రహించినందుకు మీకు మా స్తోత్రం. ప్రభు, మీ నామం ఘనపరచుటకై మేము కొనియాడుతున్నటువంటి పండుగలో పాల్పంచుకునే ప్రతి ఒక్కరిని నీ దివ్యహస్తముతో ఆశీర్వదించుము. మా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు, మనసులో ఉన్నటువంటి అస్వస్థతలు, మా ఆత్మలో ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యతియానాన్ని దూరం చేసి నీ మీద దృష్టి నిలిపి నీ దివ్యహస్తం పట్టుకొని
మేము ముక్తి పొంది ముందు సాగేటట్లు మమ్మల్ని ఆశీర్వదించుము. మా తోడు నీడై ఉండి దీవింపుము. ఈ మనవి మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పరలోకములోని పరిశుద్ధులకు దేవుడు తన అనంతమైన ప్రేమతో మన అందరి హృదయాలు నింపి మనల్ని దీవిందురు కాక. కృపాసత్య సంపూర్ణుడై వెలుగై మన మధ్య అవతరించిన యేసు ప్రభు మన హృదయాల్లో కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన చీకటి దూరం చేసి మన బ్రతుకులు వెలుగుమయం చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివాసం ఏర్పాటు చేసి మన అందరి హృదయాలు పరిశుద్ధమైన దేవాలయంగా మార్చి మనని దీవిందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మన ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది. అక్కడికి వచ్చి మన బిషప్ గారు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. ఆనందం కలుగును బాలయేసులో, అనురాగం దొరుకును శ్రీయేసులో. ఆనందం కలుగును బాలయేసులో, అనురాగం దొరుకును శ్రీయేసులో. ఆహ్లాదం నిండును ఆ కరుణమూర్తిలో, ఆహ్లాదం నిండును ఆ కరుణమూర్తిలో. అనుగ్రహం లభించును అద్భుతాల యేసులో, అద్భుతాల యేసులో. జై జై బాల యేసువా, 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 జై జై బాల యేసువా. ఆనందం కలుగును బాలయేసులో, అనురాగం దొరుకును శ్రీయేసులో. పరమ పరిశుద్ధులకు దేవా, నీ దివ్య కుమారుడు అయిన యేసు ప్రభు మన జీవితంలో మాకు సెలవిచ్చిన మాటలు బట్టి మిమ్మలను మేము మొరపెట్టుకొనిచున్నాము. ప్రభు, నేను శిలువ మీద ఎత్తబడుతున్నప్పుడు సమస్త జాతి జనులను నీ వద్దకు ఆకర్షిస్తావన్నావు. అనేక శ్రమలు పడి కష్టాలు అనుభవించి మా దుఃఖ దురితాలు మోసి మా కొరకు శిలువ వేయబడ్డావు. చివరికి మరణంపై విజయం సాధించావు. ఈ శిలువలో నుండి ప్రభు నీ అద్భుత వెలుగు, నీ దివ్యాత్మను మాలోనికి పంపి మమ్మల్ని నీ వద్దకు ఆకర్షింపుము, నీ దగ్గర చేర్చుము. ఈ లోక సంబంధమైన విషయాల మీద నుండి ఈ దేవాలయంలో ప్రత్యేకం వచ్చే టైంలో, ఈ పండుగ సమయంలో మా నేతలు పైకెత్తి మేము ఊహించే వాటి కంటే
అనుకునే వాటికంటే అత్యధికమైనటువంటి కృపావరములు మాకు దానం చేసి అనుగ్రహించే మీ మీద మీ శిలువ మీద దృష్టి నిలిపి మా జీవితాలను సరిదిద్దుకునే భాగ్యం మాకిమ్మని ఈనాడు ఈ ప్రార్థనలో పాల్పంచుకొని ప్రతి ఒక్కరు దీవించి కాపాడుమని ఈ కుమారు క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ ఈ జంటను ఆశీర్వదించి స్నేహముల నుండి కాపాడుము దేవా, దుష్ట వాంఛల నుండి రక్షించుము ప్రభువా, దురితములన్నిటి నుండి కాపాడుము దేవా, ఈర్ష్యా ద్వేషముల నుండి రక్షించుము ప్రభువా, ప్రతీకార పగల నుండి కాపాడుము దేవా, రక్షించుము దేవా,